పాన్ ఇండియా హీరో ప్రభాస్ నాగస్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడి. దీనికోసం ప్రభాస్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. గత ఏడాది వచ్చిన సలార్ చిత్రం విజయంతో మంచి జోష్ లో ఉన్న ప్రభాస్ మార్కెట్ కల్కి సినిమాతో మరో స్థాయికి చేరుకోవడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్ నటిస్తున్నారని సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరందరితో పాటుగా క్యామియో రోల్స్ తో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది. కింగ్ ఆఫ్ కోదా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆ సినిమా సెట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పిన ఆయన కల్కిలో భాగమవుతున్నారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన మాటలను బట్టి కల్కిలో దుల్కర్ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది. కల్కి సినిమా ఎండింగ్ లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. కల్కి చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే కల్కిలో ఎంతో మంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది. మే 9న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కి ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. కల్కి 2898 ఏడి చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది.